Hey guys, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇగ్నోర్ మై టైర్డ్ సిక్కీ ఫేస్. ఇంకా నేను ఇంకా రికవర్ కాలేదు గైస్. లైక్ ఈ సిక్ నుండి, కోల్డ్ అండ్ కాఫ్ నుండి. ఐ డోంట్ నో వై. అండ్ టుడే ఐమ్ హ్యావింగ్ ఎ బ్యాడ్ హెడేక్. ఐ డోంట్ నో వై. బాగా పడుకున్నాను అయినా కూడా నాకు హెడేక్ ఉంది. బట్ స్టిల్ ఐ యామ్ లైక్ ఓవర్ డ్యూ విత్ దిస్ వీడియో అనమాట. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. So, this video is all about now that you guys have finished watching my movie trip series, right? So, Hawaii lo one of the island. So, I wanted to do ela ante um, how much it costed for us to డూ మూవీ ట్రిప్ అండ్ అక్కడక్కడ హోటల్స్ ఖర్చులెంత, టికెట్స్ ఖర్చులెంత, ఫుడ్‌కి ఎంత అయితది అండ్ ఎన్ని డేస్ ఉన్నాము అండ్ డూస్, డోంట్స్, ప్రోస్, కాన్స్ ఇవన్నీ డిస్కస్ చేద్దాము అని. సో దట్ ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ అందరికి. ఎవరైనా ప్లాన్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి హెల్ప్ అయితదని నాకు అనిపించిందనమాట. అందుకే ఈచ్ ఐలాండ్ తర్వాత ఇది చేద్దాం అనేసి అనుకుంటున్నాను నేను. సో లెట్స్ స్టార్ట్ విత్ ఎంత ఖర్చయింది మాకు అనేసి. సో ఈ ఫ్లైట్ టికెట్ వచ్చి నాట్ జస్ట్ మూవీ గైస్. లైక్ ఇక్కడ నుంచి యాక్చువల్లీ ద మిస్టేక్ ఐ డిడ్ వాజ్ బుక్ చేసుకునేటప్పుడు ఆవేశంలో బుక్ చేసిన. సో ఐ డిడ్ నాట్ డూ మై రీసెర్చ్ అనమాట స్టార్టింగ్లో. సో నేనేమనుకున్నా అంటే హునలూలులో స్టార్ట్ చేసి విచ్ ఈజ్ ఏ ఒహావు ఐలాండ్ అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ చేసి అటు నుంచి మావి మిగతా ఐలాండ్స్ వెళ్దామనేసి అనుకున్నాను అనమాట. అందుకని అట్లా బుక్ చేశాను. బట్ లేటర్ నేను మొత్తం ఇంకంతా రీసెర్చ్ అంతా చేశాక హునలూలు లాస్ట్ వస్తే బెటర్ అనిపించింది అనమాట. అందుకనేసి నేను ఏం చేశానంటే మేము ల్యాండ్ అయిన రోజే 20th of December ఎక్కడైతే హునలూలుకి బుక్ చేసామో అది నన్ను ఫ్లైట్ చేంజ్ చేయనీయట్లేదు అనమాట. ఈవెన్ దో ఐ బుక్డ్ సౌత్ వెస్ట్, అది నన్ను చేంజ్ చేయనీయట్లేదు టు డిఫరెంట్ ఐలాండ్. కాబట్టి సచ్చినట్లు ఏం చేశాను, ఇంకా హునలూలు వెళ్ళి అక్కడ నుంచి ఇంకొక ఫ్లైట్ తీసుకోవాల్సి వచ్చింది మావీకి. అదర్వైజ్ డైరెక్ట్ మావీకే బుక్ చేసుకోండి మీరు ఫస్ట్ ఒకవేళ వెళ్ళాలి అని అనుకుంటే. మాకు రౌండ్ ట్రిప్ ఫ్రమ్ అట్లాంటా టు హునలూలు ఎంత అయింది అంటే ఇద్దరికి కలిపి $2,583.38 అయిందనమాట. అప్రాక్సిమేట్లీ 2.5 lakhs ఏమో టికెట్కి. గైస్ డోంట్ వరీ, మేము వెళ్ళింది వెరీ పీక్ సీజన్ అండ్ ఆబ్వియస్లీ టికెట్ ఖర్చులు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. బికాస్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ టైమ్ ఈజ్ ఆల్వేస్ బిజీ ఇన్ హవాయి. బికాజ్ అందరూ వెకేషన్కి వెళ్తూ ఉంటారు కాబట్టి. సో అందుకే చాలా ఎక్స్పెన్సివ్ అయ్యింది. కాకపోతే మేము సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్లో వెళ్ళామన్నమాట. బికాజ్ నా దగ్గర చాలా పాయింట్స్ అక్యుములేట్ అయిపోయినాయి అనమాట సౌత్ వెస్ట్ క్రెడిట్ కార్డ్లో. సో ఐ వాంటెడ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. అందుకని సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్లో వెళ్ళామన్నమాట మేము. అండ్ ఇంకొక రీజన్ కూడా ఏంటి అంటే 2 బిగ్ సూట్ కేసెస్ పర్ పర్సన్ ఫ్రీ వస్తుంది గైస్. సో దట్ అన్నీ చెక్ ఇన్ చేసేయచ్చు మనము, కావాల్సింది హాయిగా వెళ్ళచ్చు అని చెప్పి. అండ్ ఇట్స్ అ 12 days లాంగ్ ట్రిప్ రైట్. సో డెఫినెట్లీ థింగ్స్ ఉంటాయి ఇద్దరికి కలిపి అని చెప్పేసి మేము సౌత్ వెస్టే తీసుకున్నాము. బికాజ్ హవాయి ఈజ్ ఇన్ ద యుఎస్. సో అది నాకు మంచి డీల్ అనిపించింది. అందుకనేసి సిన్స్ ఇట్ ఈస్ ఎ డిసెంబర్ అంత అయింది. బట్ ఐ హ్యావ్ యూజ్డ్ ఆల్ మై పాయింట్స్ అనమాట. సో నా దగ్గర ఉండే పాయింట్స్ అన్నీ యూజ్ చేసేసాక ఆల్ ఐ పెయిడ్ ఈజ్ $681 పే చేశాను నేను. ఎస్, అంతే చూపిస్తుంది. సో అలా వచ్చిందనమాట. బట్ నాన్ పీక్ టైంలో అయితే నాకు తెలిసినంత వరకు ఇంత ఉండకూడదు గైస్. పర్ పర్సన్ 500 to 800 లోపల వచ్చేసేయాలి. ఎందుకంటే మేము ఈస్ట్ కోస్ట్లో ఉన్నాం కాబట్టి. వెస్ట్ కోస్ట్ వాళ్ళకి ఇంకా చీప్ పడుతుంది అనమాట, కాలిఫోర్నియా సైడ్ అలా ఉండే వాళ్ళకి. మాకు చాలా ఎక్కువైందనమాట. నెక్స్ట్ ఖర్చు ఎక్కడ అయ్యింది అంటే ఇట్ ఈస్ అ రెంటల్ కార్ రైట్. వన్స్ ఆఫ్టర్ వీ గెట్ ఆన్ దేర్ రెంటల్ కార్ తీసుకున్నాం అనమాట. రెంటల్ కార్కి ఎంత అయ్యింది అంటే $449.41 అయ్యింది. తర్వాత గ్యాస్ ప్రీపెయిడ్ ఆప్షన్ తీసుకున్నాను. పెట్రోల్ చాలా ఎక్స్పెన్సివ్ ఉందన్నమాట హవాయిలో గ్యాస్. సో $6 or $7 సంథింగ్ ఉందన్నమాట పర్ గ్యాలన్. సో ప్రీపెయిడ్ ఆప్షన్ తీసుకున్నా. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్
మేము లేట్ అయినా కూడా డ్రాప్ చేసేయచ్చు కదా, మేము కొట్టాల్సిన అవసరం ఉండదు గ్యాస్ రిటర్న్ ఇచ్చేటప్పుడు అని చెప్పి ప్రీపెయిడ్ ఆప్షన్ తీసుకున్నా అనమాట. సో దానికి ప్లస్ మావీలో పక్కాగా నువ్వే డ్రైవ్ చేయాలి లేకపోతే ఎక్స్ట్రా పర్ పర్సన్ అన్నాడనమాట. ఎవడైతే డ్రైవర్ అడిషనల్ ఉంటారో వాళ్ళకి ఎక్స్ట్రా పే చేయాల్సిందే అన్నాడనమాట. యాక్చువల్లీ మీరు స్కిప్ చేయొచ్చు ఇది. నేను ఒక్కదాన్నే అని చెప్పి గేట్ బయటకెళ్ళేంత వరకు మీరు డ్రైవ్ చేసి తర్వాత కావాల్సింటే మీ హస్బెండ్స్‌కి ఇవ్వడము, లేదా యూ గైస్ కెన్ కంటిన్యూ. సో, మా ఫస్ట్ థాయిలాండ్ గదా! ఎందుకొచ్చిన రిస్క్‌లే అని చెప్పి అడిషనల్ డ్రైవర్‌ని యాడ్ చేపిచ్చా. అందుకు $15 పర్ డే ఎక్స్ట్రా అయిందనమాట. సో, 4 డేస్‌కి $15, $60 అయ్యింది. అండ్ ప్రీపెయిడ్ ఆప్షన్ ఫర్ గ్యాస్ వచ్చి $74 అయిందనమాట. సో, టోటల్ అక్కడ $140 అయింది. అండ్ కార్ రెంటల్ ఫర్ 4 డేస్ వచ్చి $450 అయింది. సో, 450 ప్లస్ 140, 450 plus 140 equals to $590 for the car rental with ప్రీపెయిడ్ ఆప్షన్ ఫర్ ద ఫ్యూయల్. మేము కూడా ఒక 2 టైమ్స్ ఏమో కొట్టించినట్టున్నాం అక్కడ గ్యాస్. దానికి ఇంకొక $100 అయిందో 150 అయ్యింది. సో మొత్తం $750 ఖర్చు అయిందనమాట విత్ కార్కి, గ్యాస్కి అండ్ ఎవ్రీథింగ్. 750 ప్లస్ ఆ హూనలూలులో దిగాక మాకు ఫ్లైట్ ఫ్రమ్ హూనలూలు టు మావి అనమాట. ఐలాండ్ హాపింగ్ ఈజ్ వెరీ ఈజీ విత్ సౌత్ వెస్ట్ అండ్ ఫ్లైట్ టైం వచ్చి జస్ట్ 20 మినిట్సే అనమాట ఒక ఐలాండ్ నుండి ఇంకో ఐలాండ్కి. సో అది కూడా సౌత్ వెస్టే తీసుకున్నాము. ఆ టికెట్స్ మాకు ఎంత పడింది అంటే మావిది ఇద్దరికి కలిపి $227 అయ్యిందనమాట, ట్యాక్సెస్ అంతా కలిపి. కాకపోతే దాంట్లో నేను పాయింట్స్ యూస్ చేసుకున్నాను. ఆల్ ఐ పేడ్ వాజ్ $93. సో లెట్ ఇట్ బి $226. సో 750 ప్లస్ $227 ఓకే ప్లస్. అండ్ మా హోటల్ కాస్ట్ వచ్చి ఆల్ 4 డేస్కి కలిపి $1,535 అయ్యింది గాయస్. 1,535 ఇద్దరికి. ప్లస్ హోటల్ రిసార్ట్ ఫీ వచ్చి ఐ థింక్ పర్ డే $50 సంథింగ్ అయ్యింది. సో 200 దానికి ఎక్స్ట్రా అక్కడ పే చేయాల్సి వచ్చిందనమాట. సో ఇప్పటి వరకు ఫ్లైట్ టికెట్ ఫ్రమ్ హూనలూలు టు మావి అండ్ హోటల్ అండ్ కార్ రెంటల్ అండ్ పెట్రోల్ అంతా కలిపి ఇద్దరికి $2,712 అయ్యిందనమాట. అపార్ట్ ఫ్రమ్ ఒరిజినల్ ఫ్లైట్ టికెట్. ఇంకా ఒరిజినల్ ఫ్లైట్ టికెట్ కూడా 2,800 అయింది కదా మాకు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 2,583 ఆల్మోస్ట్. అది కూడా లెక్క వేస్తాను బట్ నాట్ ఇన్ ద మూవీ, ఇట్స్ రెగ్యులర్ టికెట్ లాగా. సో ఇప్పటి వరకు జస్ట్ మాకు ఫ్లైట్ టికెట్స్, మూవీలో స్టే, మూవీలో ఇది అవ్వడానికి $5,295 అయిందనమాట ఇద్దరికి కలిపి. ఇంకా అక్కడ ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉన్నాయంటే కొన్ని ప్లేసెస్లో పార్కింగ్ ఫీజు ఇవంతా వచ్చి అంత మొత్తం ఓవరాల్గా తిరిగింది మేము నాకు తెలిసినంత వరకు వీ పెయిడ్ అరౌండ్ $150 అనమాట. మొత్తం అంతా 4 డేస్కి ఎక్కడెక్కడ తిరిగాము పార్కింగ్కి ప్లస్ 150. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో టికెట్స్ అయితే లేవు. సో టికెట్స్ కూడా ఇంక్లూడ్ చేసే అనుకోండి దీంట్లో. అండ్ ఫుడ్కి పర్ డే 300 అయిందనమాట ఇద్దరికి మాకు. సో పర్ డే 300, కొంచెం ఎక్కువ కూడా అయింది, కొన్ని రోజులు కొంచెం తక్కువ కూడా అయింది. సో అందుకని నేను 300 వేసుకుంటున్నాను అనమాట. 300 ఫర్ 4 డేస్, $1,200. సో మావి వరకు చూసుకుంటే ఫర్ 4 డేస్ ఫర్ 2 పీపుల్ $6,645 అయ్యింది గాయస్. ఇంకా ఆ పైన మనం ఏమన్నా కొనుక్కున్నా, షాపింగ్ చేసినా, ఏం చేసినా అవి ఇంకా ఎక్స్ట్రా. సో నేను దానికి ఇంకొక
ఐ మీన్ మేమైతే నాకు తెలిసినంత వరకు $100కో $200కో షాపింగ్ చేసామన్నమాట. ఆ బొమ్మలు తీసుకోవడం, ఆ డ్రెస్సు అట్లా అంతా. సో, మీ ఒకవేళ 500 ఏసుకోండి. తెలీదు. మరి షాపింగ్ చేసేదాన్ని బట్టి ఉంటది కాబట్టి. సో, 6 మొత్తం ఓవరాల్‌గా ఇప్పటి వరకు మా బడ్జెట్ ఈస్ $7,000 అయ్యింది గైస్. Just for Maui and flight tickets from Atlanta to Hawaii, like Honolulu to Maui, and car, gas, food, everything, hotel anta kalpi $7,000 అయింది just for one island అనమాట. Now coming to $7,000 అంటే ఇండియన్ ప్రైస్లో వేసుకుని చూస్తావా? Now it is $86, right? So 6,02,000 అయ్యింది మా ఇద్దరికి కలిపి. Now డూస్ డోంట్స్ ఏం చెప్తానంటే నేను కన్వర్టబుల్ కార్ ఈజ్ సో మచ్ ఫన్, నేను కాదని చెప్పను. Better you guys pick like a huge truck or van or all-wheel drive or jeep or something like that, so that okavela off-roading places unna it will help you out really good. And inkokati enti ante బ్లో హోల్ చూడ్డానికి వెళ్ళాలి అని అనుకుంటే, సో యాజ్ ఐ సైడ్ మీరు కనుక కహులి దగ్గర స్టే చేసేటట్లుంటే క్రాస్ సైడ్ వెళ్ళకండి. గో వయా లహానియా రూట్ ఇన్స్టెడ్ ఆఫ్ ద అదర్ రూట్. అండ్ ఎక్కడ ఉంటే బెస్ట్ అని అంటే, మేము పర్సనలీ హోటల్కి ఎయిర్పోర్ట్కి నియర్ బై తీసుకున్నాం అనమాట హోటల్ ఆర్ రిసార్ట్. కుహూలి అంటారు అనుకుంటా ఆ ప్లేస్ పేరు. సో అక్కడ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే, వీ విల్ బీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది మావీ అనమాట. మావీ మిడిల్లో ఉంటుంది. ఇటు సైడ్ వచ్చి లహానియా ఉంటుంది, ఇటు సైడ్ వచ్చి మనకి హలియాకలా రోడ్ టు హానా ఉంటుంది అనమాట. మనం మిడిల్లో ఉన్నామంటే లహానియా ఈజ్ 145 minutes డ్రైవ్, ట్రాఫిక్ ఉంటే 1 hour టు మిడిల్ ఆఫ్ ది మూవీ ఇక్కడ కుహూలీకి. అండ్ ఇక్కడ నుంచి రోడ్ టు హానా ఈజ్ 1.5 hour ఆర్ హలియాకలా ఈజ్ 1.5 hour అట్లా అనమాట. ఒకవేళ లహానియా వాజ్ సో బ్యూటిఫుల్, ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. మంచి మంచి రిసార్ట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి, యాక్టివిటీస్ ఉన్నాయి, వేల్ వాచింగ్స్ అవన్నీ చేయాలి అని అనుకుంటే అవన్నీ ఉన్నాయి. బై ద వే మాకు ఆ ఖర్చులు కొంచెం తగ్గినాయి గాయస్, బికాజ్ నేను చాలా వేల్ వాచింగ్స్ చూసాను అనమాట. సో ఐ డి నాట్ షోడ్ మచ్ ఇంట్రెస్ట్ టు సీ ద వేల్ వాచింగ్. అండ్ మధుకి ఇంట్రెస్ట్ ఉండే, బట్ హీ వాజ్ నాట్ దాట్ మచ్ ఇంట్రెస్ట్, లైక్ చూడాలి అన్నట్లుగా ఏం లేకుండే అనమాట. సో దట్స్ వై వీ స్కిప్డ్ ఇట్. అది పక్కా చేస్తారు. 99% ఆఫ్ ద పీపుల్ విల్ డూ వేల్ వాచింగ్ అనమాట. అది మేము వెళ్ళిన పర్టికులర్ పీరియడ్లో వేల్ వాచింగ్స్ ఆర్ ద పర్ఫెక్ట్, బికాస్ అప్పుడే అక్కడికి వస్తాయి అనమాట మావి హవాయిన్ ఐలాండ్స్కి. తర్వాత అక్కడ నుంచి తర్వాత అలస్కా దీనికి వెళ్ళిపోతుంది అనుకుంటా వాటర్స్కి. సో అది పక్కా చూస్తారు. అండ్ ఇంకొకటి ఏం చేస్తారంటే, అక్కడ నుంచి ఇంకొక బోట్ తీసుకొని స్నార్క్లింగ్ కోసం వెళ్తారనమాట. ఒక ఐలాండ్ మిడిల్లో ఉంటుంది. అక్కడ స్నార్క్లింగ్ బాగుంటుంది అనేసి అంటారు, దానికి వెళ్తారనమాట. మేము అది కూడా స్కిప్ చేసామన్నమాట, ఎందుకంటే మధు డజంట్ వాంట్ టు డూ స్నార్క్లింగ్ అనేసి. ఐ డిడ్ స్నార్క్లింగ్ సో మచ్ అండ్ నౌ ఐఎమ్ లైక్ ఇట్స్ ఆల్ సేమ్ కదా అనిపిస్తుంది అనమాట నాకు. బట్ స్టిల్ ఈచ్ కోరల్ లీవ్స్ డిఫరెంట్ ఉంటాయి ఈచ్ ప్లేస్లో. ఐ డోంట్ సే నో, బట్ వీ డి నాట్ డూ ఇట్ అనమాట మౌవి ఐలాండ్లో. ఇంకొకటి ఏంటంటే గాయస్, మాలాగా మీరు అన్ని ఐలాండ్స్కి వెళ్తున్నారంటే యూ డోంట్ నీడ్ టు డూ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ ఐలాండ్, రైట్? మీరు ఇక్కడ కొన్ని చేయాల్సింది చేసి ఇంకొక ఐలాండ్లో స్నార్క్లింగో లేకపోతే డీప్ సీ డైవింగో ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు మీరు. సో ఐ థాట్ దట్స్ ఎ గుడ్ ఐడియా అనిపించింది నాకు. అందుకని మాకు అక్కడ కొంచెం మిగిలిందనమాట. మేము లహానియాలో జస్ట్ తినడానికి వెళ్ళాము, సన్సెట్ చూడడానికి వెళ్ళాము. అండ్ లహానియా ఈజ్ బెస్ట్ ఫర్ సన్సెట్స్ అనమాట. చాలా బీచెస్ ఉన్నాయి సన్సెట్స్కి. సో ఇఫ్ యూ గైజ్ వాంట్ టు స్టే దేర్ ఇన్ లహానియా, మీకు అన్ని యాక్టివిటీస్ అక్కడే ఉంటాయి గైజ్, లైక్ ఏటీవీ రైడ్స్ కానీ, సన్సెట్ బీచెస్ కానీ, అండ్ మంచి మంచి రిసార్ట్స్ అయినా, వేల్ వాచింగ్ టూర్స్ అయినా అన్నీ అక్కడే ఉంటాయి. కాకపోతే
మావికొచ్చాక పక్కా రోడ్ టు హానా చేసి తీరాలి అండ్ చూసి తీరాలి అండ్ హలియాకల ఎయిదర్ సన్‌రైజ్ ఆర్ సన్‌సెట్ చూసి తీరాలనమాట. లహానియాలో స్టే చేస్తే మీరు కార్‌లో డ్రైవ్ చేసుకోవడానికి వెళ్ళడానికి 3 అవర్స్ పడతది. 2½ అవర్స్ పడతదనమాట ఒక్కొక్క ప్లేస్‌కి. సో థాట్ మీరు మార్నింగ్ 4కే స్టార్ట్ అవ్వాలి అలాంటప్పుడు రోడ్ టు హానా కవర్ చేయాలన్నా, ఏం కవర్ చేయాలన్నా. అండ్ రోడ్ టు హానా ఇట్ విల్ టేక్ 2 డేస్ టు సీ అనమాట. అట్‌లీస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ నాలాగా ఇంపార్టెంట్ ప్లేసెసే చూడాలి అనుకున్న వాళ్ళకు 2 డేస్ పడుతుంది మినిమమ్. ఎందుకు అంటే వింటర్‌లో హాఫ్ ఆఫ్ ద సన్‌లైట్ వెళ్ళిపోతది 5:30, 6 తర్వాత. సో, మనకు కొంచెం టైమే ఉంటదనమాట. సమ్మర్ అయితే అట్‌లీస్ట్ వి విల్ హావ్ అంటిల్ 8:00 మనకి చీకటి పడదు కాబట్టి చూడొచ్చు. సో, 1 డేలో కుదరదు. సో, ఎవ్రీ డే లహానియా నుండి డ్రైవ్ చేసుకొని వెళ్ళాలంటే ఇట్స్ గోయింగ్ టు బి లాట్ ఆఫ్ ఐ మీన్ టైర్డ్‌నెస్ అనమాట. చాలా టైర్డ్ అయిపోతాము. అందుకనేసి అక్కడ వద్దు అని అనుకుంటున్నాను నేను. మిడిల్‌లో ఉండడం బెస్ట్ అని దానికనిపించింది. అండ్ మళ్ళీ హలియాకలాక్ డ్రైవ్ చేయాలన్నా సన్‌రైజ్, సన్‌సెట్‌కి లహానియా నుండి సేమ్ 3 అవర్స్ పట్టుద్దనమాట. సో, అందుకని మిడిల్‌లో ఉంటే అది కవర్ చేసుకొని వచ్చేసి పడుకోవచ్చు. హోటల్‌లో రిలాక్స్ అయ్యి మళ్ళీ మరుసటి రోజు నుంచి రోడ్ టు హానా కవర్ చేసుకోవచ్చు. మళ్ళీ రిలాక్స్ అయిపోయి ఇటు లహానియా కవర్ చేసుకోవచ్చు. సో, అన్నీ కవర్ చేసుకోవచ్చనమాట. ఈ కుహూలీకి దగ్గరలోనే కుహూలియా మేముండే ఏరియా ఎయిర్‌పోర్ట్ దగ్గర మావి ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉండే ఏరియాకి కీహే అని ఇంకొక ప్లేస్ ఉంటదనమాట. ఇట్స్ ఆల్ బీచెస్ అక్కడ. ఆడ గూడా కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి. అది గూడా మంచి ఐడియానే మీరు స్టే చేయడానికి. ఎయిర్‌పోర్ట్‌లో కార్ రెంటల్ తీసుకొని డైరెక్ట్‌గా అక్కడికెళ్ళిపోవచ్చు. మేమైతే మరీ 10 మినిట్స్ గూడా లేదనమాట ఎయిర్‌పోర్ట్. అంత దగ్గరలో ఉన్నాం ఎయిర్‌పోర్ట్‌కి. కీ కీహేక్ గూడా మీరు బుక్ చేసుకుంటే అది గూడా మంచి ఐడియానే. అది మిడిల్‌లోనే ఉంది. సో దట్ డైరెక్ట్ బీచ్ రిసార్ట్స్‌కి మీకు యాక్సెస్ ఉండొచ్చు. అండ్ ఫుడ్ ప్లేసెస్ గూడా చాలా బాగున్నాయన్నమాట అక్కడ. సో, కీహేలో మంచిగా తినొచ్చు. అండ్ డైలీ ట్రిప్స్ కొట్టొచ్చు మనం. రోడ్ టు హానా అయినా, హలియాకలా అయినా, లహానియా అయినా ఏదన్నా. సో, కీహే ఈజ్ ఆల్సో బెస్ట్ ఆప్షన్ టు స్టే అనమాట. ఆల్‌వైన్ పూల్స్‌కి వెళ్ళి చూడండి. ఐ డోంట్ సే నో. బట్ స్టే ఆన్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ అండ్ సీ ద పూల్స్. డోంట్ గెట్ డౌన్. అదైతే నేను సజెస్ట్ చేయననమాట. అండ్ బ్లో హోల్ పక్కా చూడండి. బట్ గో వయా లహానియా ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్. ఐల్ షో ఆఫ్టర్ దిస్ ద మ్యాప్ చూపిచ్చి అటు సైడ్ నుంచి వెళ్ళకండి. అండ్ రోడ్ టు హానా టిప్స్ కావాలి అంటే రోడ్ టు హానాలో గైస్ ఇట్స్ ఎవ్రీవేర్ సీనిక్ అనమాట. హానెస్ట్‌లీ ఎవ్రీవేర్ సీనిక్. అండ్ ఇఫ్ యూ గైస్ హ్యావ్ వాచ్డ్ ఆల్ మై వీడియోస్ నేను చూసిన ప్లేసెస్ అన్నీ ద బెస్ట్ అని చూసి తీరాలి అనమాట. అండ్ దీస్ ఆర్ సంథింగ్ న్యూ. ఎందుకంటే మనం రెడ్ శాండ్ బీచ్ చూడం, బ్లాక్ శాండ్ బీచ్ చూడం, రెగ్యులర్ బ్లూ వాటర్ శాండ్ బీచెస్ ఎప్పుడు చూస్తూనే ఉంటాం అనమాట మనము. సో, ఇట్లా డిఫరెంట్‌గా ఉండాలి అంటే డెఫినెట్‌లీ గో ఫర్ రెడ్ శాండ్ బీచ్, బ్లాక్ శాండ్ బీచ్. అన్‌ఫార్చునేట్‌లీ మనం దూరం ఉంటాం కాబట్టి లేదా రోడ్ టు హానాలోనే ఒక స్టే చేయాలి. అట్లా చేసినా కూడా బానే ఉంటుందనమాట. హానా సిటీ అని మిడిల్‌లో వస్తది చూడండి. అక్కడ ఎక్కడైనా స్టే చేసి అట్లా కూడా కవర్ చేయొచ్చు. బీచెస్ ఆర్ సో గుడ్. మనకు గనుక టైం ఉంటే హాఫ్ డే బ్లాక్ శాండ్ బీచ్, హాఫ్ డే రెడ్ శాండ్ బీచ్ ఎంజాయ్ చేస్తే అక్కడే కూర్చొని రిలాక్స్ అవ్వడము, స్విమ్ చేయడము మన ఇష్టం ఇంకా చేయొచ్చనమాట. ఇట్ వాస్ సో గుడ్. యూ కెన్ టోటలీ స్కిప్ పీపీవై ట్రయల్. అవసరమే లేదు. అది చేయాల్సిన అవసరం లేదు. అండ్ ట్విన్ ఫాల్స్ చేయాల్సిన అవసరం లేదు. అన్‌లెస్ అదర్‌వైజ్ ఇఫ్ యూ వాంట్ టు స్విమ్ ఇన్ ద వాటర్ ఫాల్ ఏరియా ట్విన్ ఫాల్స్ చాలా బావుందనమాట. ఈవెన్ దో వాటర్ పడకపోయినా. బట్ బావుంది. పూల్ ఏరియా అయితే చాలా బావుందనమాట. అండ్ యాంటీ శాండీస్ బనానా బ్రెడ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ చేసి తీరాలి. నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద బనానా బ్రెడ్ బట్ ద ప్లేస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. వెరీ బ్యూటిఫుల్. అది అందుకోసము అది చెయ్యొచ్చు. And what did I skip? Botanical gardens, I liked it, guys. Like, నాకైతే పర్సనల్‌గా నచ్చిందనమాట. టు టచ్, ఫీల్ ఆల్ దోస్ ట్రీస్ అండ్ ఎగ్జాటిక్ ట్రీస్, ప్లాంట్స్ అవన్నీ. సో, అవన్నీ నాకు బాగా నచ్చాయి. అండ్ ఫుడ్ వైస్‌కొస్తే ఫుడ్ మాత్రం డోంట్ కుక్ అట్ యువర్ హోటల్ గైస్ అన్లెస్ అదర్వైజ్ ఏమైనా స్పెషల్ నీడ్స్ ఉంటే తప్ప. Man, they have abundant of food in Hawaii for vegetarians, non-vegetarians, and also seafood lovers. చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్ ఉంది విచ్ ఈస్ వెరీ టేస్టీ అండ్ వెరీ గుడ్.
ఐ వుడ్ హైలీ రికమెండ్ అనమాట. చాలా చాలా రికమెండ్ చేస్తాను. ట్రై ద లోకల్ ఫుడ్ దేర్ అండ్ లాట్ ఆఫ్ షేక్స్, లాట్ ఆఫ్ కోకోనట్ వాటర్. కాకపోతే టెంకాయలు మోస్ట్‌లీ ముదురుగా ఉన్నాయి. లేత టెంకాయలు దొరకట్లేదు అక్కడ. బట్ వాటర్ అయితే తియ్యగా ఇంతింత వాటర్ ఉంది. అండ్ వెరీ గుడ్ వాట్ వి కాల్ అసాయ్ బౌల్స్, లైక్ ఫ్రూట్ బౌల్స్ అనమాట. చాలా చాలా బాగుంది ఫ్రూట్ బౌల్స్ అయితే. అండ్ డోంట్ మిస్ షేవ్డ్ ఐస్. షేవ్డ్ ఐస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. హవాయిలో ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ ఫ్రెష్లీ స్క్వీజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ ది బెస్ట్. పక్కా ట్రై చేయండి అది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, రోడ్ టు హానా నుండి రిటర్న్ అయ్యేటప్పుడు, యాజ్ ఐ మెన్షన్డ్ ఇన్ మై వీడియో, పెద్ద కార్లుంటే ట్రై ద అదర్ వే రౌండ్ టు ఎగ్జిట్ టు ద సిటీ, ఐ మీన్ రోడ్ టు హానా. అదర్వైజ్ జస్ట్ కమ్ బ్యాక్ ద వే యూ ఎంటర్. చాలా రిస్కీ ఉంది. బట్ ద అమేజింగ్ బ్యూటిఫుల్ సన్సెట్ అండ్ ద రోడ్స్ అండ్ ద బీచ్, ఓ మై గాడ్, ఇట్స్ సో అమేజింగ్. చాలా బాగుందన్నమాట. And any day if you are doing a small hikes, events, those small hikes, if it is rained before or on the day or in the morning, మీరు ఈవినింగ్ వెళ్తున్నారు అంటే మార్నింగ్ ఎప్పుడు పడినా హైక్స్ స్కిప్ చేసేసేయండి హవాయిలో. చాలా చాలా రిస్కీ ఉంది, స్లిప్పరీకి, అండ్ దే ఆర్ నాట్ ప్రొటెక్టెడ్ అండ్ నో బడీ ఈజ్ దేర్ టు గార్డ్ అస్. సో అదొక టిప్. అండ్ వెదర్ ఈజ్ సో గుడ్. లక్కీలీ మేము వెళ్ళిన టైంలో ఇట్ ఈస్ నాట్ టూ కోల్డ్, ఇట్ ఈస్ నాట్ టూ హాట్, రీజనబుల్గా ఉంది. బట్ స్టిల్ వీ విల్ ఫీల్ హ్యూమిడ్ దేర్. ఆటోమేటిక్గా హ్యూమిడ్ వచ్చేస్తుంది. అది ఉందన్నమాట. అండ్ రెయిన్స్ ఎప్పుడు పడతాయంట. లక్కీగా మేము వెళ్ళిన టైంలో మాకు రెయిన్స్ పడలేదు. సో మేము వచ్చేసే టైంకి అక్కడ పడ్డం, అట్లా అయిందనమాట. సో వీ ఎంజాయ్డ్ ఇట్ వెరీ వెల్. అండ్ it's a beautiful island, guys. It's a very very pretty and beautiful islands. And yeah, little bit pricey, expensive for sure. Ide price ki we can cover at least two different countries in Europe or somewhere else. It's little bit higher side అనిపించింది నాకు. అండ్ వీ బుక్డ్ ఆల్ 3.5 to 4 star హోటల్సే. మేము తక్కువగా బుక్ చేసుకోలేదు. ద రీజన్ బిహైండ్ ఈజ్ కొంచెం ఎక్కువ డేసే ఉంటున్నాం కదా, ఈచ్ ఐలాండ్లో 4 days అన్నట్లుగా ఉంటున్నాము. సో ఒకవేళ బగ్స్ ఉన్నా ఏమున్నా మనకు భయం కదా గైస్, అందుకనేసి వీ డి నాట్ రిస్క్ ఇట్ అనమాట. అండ్ మధు ఈజ్ వెరీ పికీ విత్ ద హోటల్స్. హీ వాంట్స్ అ నీట్ అండ్ క్లీన్ ప్లేస్ అనమాట. అందుకనేసి డీసెంట్ హోటల్సే బుక్ చేసుకున్నాం. ఎయిర్బిఎన్బీస్ కూడా బుక్ చేసుకొని ఉండొచ్చు. కాకపోతే ఐ డి నాట్ ఫైండ్ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ హోటల్స్ అండ్ ఎయిర్బిఎన్బీస్. అండ్ ఎందుకు అంటే ఇక్కడేమో రిసార్ట్ ఫీ వేస్తాడు, అక్కడేమో క్లీనింగ్ ఫీ వేస్తాడు. సో అండ్ ఇంకా ప్రైవసీ హోమ్స్ అట్లా కావాలి అనుకుంటే ఎయిర్బిఎన్బీస్ ఇంకా ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట. సో దట్స్ వై I just opted for the resort, but you guys can try it out Airbnbs as well. And ఆఫ్ సీజన్లో వెళ్తే ఇంకా కొంచెం చీప్ పడచ్చేమో ఫ్లైట్ టికెట్స్ వైజ్. అదొకటి మాకు కొంచెం బాగానే పేలిందనమాట. సో that's the overall inputs, cost breaking, do's and don'ts, pros and cons. Pros ఏమంటానంటే గాయస్, ఇట్ ఈస్ నాట్ హైలీ డెవలప్డ్ సిటీ అనిపించలేదు. అండ్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఐలాండ్, వెరీ డీసెంట్ ఐలాండ్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ లైక్ నైస్ రోడ్స్ అండ్ బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో మూవీ ఈజ్ లైక్ హనీమూన్ ప్లేస్, ప్యారడైజ్ అంటారు. ఐ థింక్ బికాజ్ ఇట్స్ మోస్ట్ బ్యూటీ ఉంది అండ్ ఆల్సో డెవలప్డ్ ఉంది. సో అందుకనేసి అనుకుంటాను ఇట్స్ అ నైస్ ప్లేస్ టు రిలాక్స్, ఎంజాయ్, హ్యావ్ ఫన్ అండ్ డూ ద యాక్టివిటీస్. సో ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, నేనేమైనా మర్చిపోయానుంటే జస్ట్ కమెంట్. I will also try to answer there అనమాట. సో that's it all for this video guys, and I hope మీ అందరికీ మావి వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నుంచి కువాయ్ వ్లాగ్స్ వస్తాయన్నమాట, సెకండ్ ఐలాండ్ ఇన్ అవర్ ట్రిప్. అండ్ మీ అందరికీ ఈ వీడియోస్ కనుక నచ్చుతుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఐ నో ఆబ్వియస్లీ రెగ్యులర్ వ్లాగ్స్ కంటే వ్యూస్ తక్కువ వస్తాయని, బికాజ్ నాట్ ఎవ్రీబడీ ఈజ్ అ ట్రావెల్ ఎంతూజియస్ట్. బట్ స్టిల్ ఇట్స్ గుడ్ టు వాచ్ డిఫరెంట్ ప్లేసెస్ అనిపిస్తుంది నాకు. బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్ బాయ్, టేక్ కేర్.